అధినేత జగన్కు మరో గట్టి ఎదురు దెబ్బ తగలనుందా? రాజ్యసభ ఎంపీల్లో మరొకరు గుడ్ బై చెప్పనున్నారా? కూటమి పార్టీ నేతలతో చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఎంపీ ఎవరు? మోపిదేవి వెంకటరమణ బేద మస్తాన్రావు బాటలోనే పయనించే ప్లాన్లో ఉన్నారన్న ప్రచారంతో అధినాయకత్వం నిఘా పెట్టిందా? ఇంతకీ ఎవరా ఎంపీ? వాజ్ ది స్టోరీ? ముఖ్య నేతల వలసలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వైసీపీ అధినాయకత్వానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా ఎవరికి వారు ఫ్యాన్ పార్టీని వీడి టీడీపీ, జనసేనలో జాయిన్ అవుతున్నారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావు కూడా జగన్ కు హ్యాండ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారని టాక్. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ ఆఫీస్ ముఖం కూడా చూడటం లేదు. గతంలో పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడే బాబురావు ఇటీవల విశాఖలోని తన నివాసంలోనే బ్రీఫింగ్ చేస్తున్నారు. దీంతో కొంపతీసి పార్టీని వీడతారా అని చాలా మందికి అనుమానం వస్తోంది. ఇటీవల తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికే పరిమితం అవటంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. బాబురావు పార్టీ మారటం లేదని నిర్ధారించుకుని తెగ సంతోషించారు. అయితే మీడియా మీట్ లో గొల్ల బాబురావు కొట్టిన డైలాగ్స్ వైసీపీకి అనుకూలంగా ఉన్నా ఈయన యాక్షన్ పై మాత్రం ఫ్యాన్ పార్టీ నేతలకు డౌట్స్ లేకపోలేదు. ఇటీవల విశాఖలో కూటమి పార్టీ నేతలతో పాటు కేంద్ర మంత్రులతో ఈయన గారు తెగ రాసుకు పూసుకుని తిరిగారు. చట్టాపట్టాలేసుకుని వెంట నడిచారు. అందుకే ఈ ఎంపీ కదలికలపై గట్టి నిఘా పెట్టి వ్యవహార శైలిని వైసీపీ నాయకత్వం పర్యవేక్షిస్తోంది. కూటమి నేతలకు దగ్గర కావటం, ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం చూస్తే ఏ క్షణమైనా బాబురావు పార్టీ నుంచి జంప్ అయ్యే అవకాశం ఉందని తాడేపల్లి ప్యాలెస్ కు సమాచారం ఇచ్చారట. దీంతో బాబురావుపై ఓ లుక్కేసి ఉంచమని లోకల్ లీడర్లను వైసీపీ అధినాయకత్వం ఆదేశించిందని టాక్. కేంద్ర మంత్రులు, కూటమి నేతలు ఈ ఎంపీకి అధిక ప్రాధాన్యత ఇవ్వటం అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ఇటీవల విశాఖ దుర్గ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జ్యోతి వెలిగించిన తర్వాత లోకల్ ఎంపీ శ్రీభరత్ కు కాకుండా బాబురావుకు ప్రయారిటీ ఇవ్వటం గమనించదగ్గ విషయం. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ మెరైన్ గ్రౌండ్స్ లో జరిగిన జాతీయ దివ్య కళామేళాకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ తో పాటు కూటమి ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వేదికపై గవర్నర్ పక్కనే ఈ ఎంపీకి సీటు కేటాయించి ప్రాధాన్యత ఇవ్వటం ఫ్యాన్ పార్టీ నేతలకు నచ్చలేదు. వైసీపీని వీడి కూటమిలో చేరే ప్లాన్ లో భాగంగానే ఇదంతా జరుగుతోందని టాక్. అయితే ఎంపీ అనుచర వర్గం మాత్రం తమ నేత ఫ్యాన్ పార్టీలోనే ఉంటారని చెబుతోంది. అయితే ఈయన కొట్టే డైలాగ్స్ కు, చేసే యాక్షన్ కు చాలా డిఫరెన్స్ ఉందని, ఎక్కడో తేడా కొడుతోందని వైసీపీ నేతల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. మరోవైపు గొల్ల బాబురావు ఇలా ప్రవర్తించడం వెనుక పెద్ద కథే ఉంది. 2019లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు జగన్ కేబినెట్ సెకండ్ హాఫ్ లో స్థానం దక్కకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో నానా యాగి చేసిన ఈయన అవకాశం వచ్చినప్పుడు తాను కూడా దెబ్బ కొడతానని వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కార్యకర్తల కోసం హింసావాదిగా మారతానని ఓ సందర్భంలో చేసిన ఓపెన్ కామెంట్స్ పొలిటికల్ గా పెనుదుమారం సృష్టించాయి. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చి చాలా త్యాగాలు చేస్తే తన నమాయకుడిగా భావించి అధిష్టానం మంత్రి పదవి ఇవ్వలేదని బాబురావు అప్పట్లో అక్కసు వెళ్లగక్కిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత పార్టీ అధినాయకత్వం బుజ్జగించి రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చింది. గతంలో బాబురావు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు గుర్తు చేసుకుని ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని ఫ్యాన్ పార్టీ నేతలు తెగ హడలిపోతున్నారు. మంత్రి పదవి ఇవ్వలేదన్న కోపం గొల్ల బాబురావులో ఇంకా ఉందా? దెబ్బకు దెబ్బతీస్తానని గతంలో చేసిన శపథాన్ని ఇప్పుడు నెరవేర్చుకుంటారా? అందుకే కూటమి నేతలతో సన్నిహితంగా ఉంటున్నారా అనే డౌట్స్ వస్తున్నాయి. వీటికి బాబురావు మాత్రమే సమాధానం చెప్పాలి.